ఆధునికత, ఆధ్యాత్మికత ఎట్లా కలిపారు ఈ రెండిటిని? చిన్నప్పటి నుండి అంటే నాకు మా నాన్నగారు ఏంటంటే మాది స్మార్త కుటుంబం. ఓకే. చిన్నతనం నుండి స్మార్తం ఎలాగో నేర్చుకుంటూ ఉండేవాడిని. ఓకే. నేను చదువుకున్నంతా తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకునేవాడిని. నైస్. 10-4 సాయంత్రం 4-8 ఈ టైంలోనే ఈ స్మార్తం లేదా జ్యోతిష్యం. ఓకే. జ్యోతిష్యం నేర్పింది కూడా మా మావయ్య ఆయన స్వయాన. ఓహ్! సూర్యశ్రీ గారని అచ్చా! ఆయన 15 సంవత్సరాల పాటు ఒక్కొక్క భాగం అంటే దీనిలో గోచార భాగం అని ఒకటి ఉంటుంది. హ్మ్. తర్వాత హస్త సాముద్రికం, అంగ సాముద్రికం, హ్మ్. ప్రశ్న, ముహూర్త భాగము, వాస్తు ఇవన్నీ కూడా రకరకాల ఫలిత భాగాలు ఇవన్నీ ఉంటాయి. తన్వాది ద్వాదశ భావాలని. అంటే శాస్త్రం అనంతం ప్రత్యక్షమపి గోపితం అన్నారు. అంటే దీనికి ఎండింగ్ అన్నది ఉండదు. ఇదొక ఓకే. సముద్రం లాంటిది. ఆయన ఎప్పుడూ ఒకటే చెప్పేవారు. మనకి ఎంతొచ్చినా ఒక సముద్రంలోంచి ఆవగింజలో 60వ వంతు నీకొచ్చినట్టు. బా! ఒక ఆవగింజల తాలూకు సముద్రం ఉంటే, ఒక ఆవగింజలో 60వ వంతు నీకు తెలుసు. ముఖే ముఖే సరస్వతి. ఎప్పుడు జీవితంలో నేర్చుకుంటూనే ఉండాలి ఈ సబ్జెక్ట్ అన్నదని ఆయన చెప్పి, అలాగే ప్యారలల్‌గా నేను ఈ సాఫ్ట్‌వేర్ రంగం నేను ఈసీఈ చదువుకున్నానండి స్వర్ణాంధ్ర కాలేజీలో. హుహు. అయితే మా అదృష్టం ఏంటంటే డిఆర్‌డిఓ అంటే డిఆర్‌డిఓలో పనిచేసి వచ్చినామె హెచ్ఓడిగా మాకు మా డిపార్ట్మెంట్‌కి రావడం. ఆమె మాకేంటంటే ఈసీ అంటే మీకు తెలియంది కాదు కదా! కమ్యూనికేషన్‌కి సంబంధించి. నాకేంటంటే ఎలా ఏర్పడిందంటే నేను మా మావయ్యని అడుగుతూ ఉండేవాడిని. అక్కడెక్కడో గ్రహం ఉండడం ఏంటి? ఇక్కడ ఫలితం రావడం ఏంటి అంటే, సూపర్బ్! సూపర్బ్! ఆ! అప్పుడు చిన్నతనం నుండి ఆయన ప్రాక్టికల్‌గా చూపించేవారు. ఓకే. అంటే ఇప్పుడు ఉదాహరణకు నువ్వున్నావు. పొద్దున్న సూర్యుడే, మధ్యాహ్నం సూర్యుడే, సాయంత్రం సూర్యుడే కదా! మార్చిలోనూ సూర్యుడే, మేలోనూ సూర్యుడే కదా! అదే సూర్యుడు మే నెలలో 12కి నువ్వు రోడ్డు మీద 2 గంటల పాటు నిలబడు అనేవాడు నించోలే. మరి దాని ఎఫెక్ట్ ఉన్నట్టే కదా! అలాగే మనం సైన్స్ చదువుకున్నాం. ప్రతి అమావాస్యకి, పౌర్ణానికి సముద్రంలో అవును. ఆటుపోట్లొస్తూ ఉంటాయి. అవును. అలాగే మనం ఇక్కడున్నాం. మన సెల్ ఫోన్ ఉంది. ఆ టవర్ నుండి దీనికి సిగ్నల్ ఎలా వస్తుంది? రైట్. దాన్ని ఎఫ్ఎం రేడియోలో మనం ఇలా ట్యూన్ చేయగానే అక్కడికి, ఇక్కడికి ఎందుకు ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యి మనకు వినబడుతుంది. అద్భుతం. 92.5 అని పెడితే అదే వినబడుతుంది. అవును. అలాగే మీరు చూడండి ఎప్పుడైనా బ్రిడ్జిల మీద నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు సైనికులు ఎప్పుడూ కవాతు చేస్తూ ఉంటారు. అవును. బ్రిడ్జిల మీద చేయరు. ఎందుకంటే రెసొనేటింగ్ ఫ్రీక్వెన్సీ అని ఒకటి ఉంటుంది. ఈ వీళ్ళు కవాతు చేస్తున్న ఫ్రీక్వెన్సీ, బ్రిడ్జ్ ఫ్రీక్వెన్సీ ఒకటైతే అవి 2 రెసొనెన్స్‌లో ఉంటే బ్రిడ్జ్ కూలిపోతుంది. సో, ఓకే. ఇలా మనకి తెలియనటువంటి విషయాలు. అంటే ఇంకోటేంటంటే నేను చదువుకోవడానికి ఇంకో కారణం లైట్. ఓకే. జ్యోతిషము అంటే ఇదంతా కాంతికి సంబంధించిన విషయం. ఓకే. మా చిన్నప్పుడు కెమికల్ మనం చదువుకున్నప్పుడు కెమిస్ట్రీలో అవును. చెప్పినాయన నాకు ఒకటే చెప్పేవాడు. కార్బన్ డయాక్సైడ్, నైట్రోజను, ఆక్సిజను ఈ మూడిటితోనే మనం ఏదైనా చేస్తాం. అలాగే జ్యోతిషం వచ్చినప్పుడు కాంతి, సూర్యుడే ప్రధానం. అందుకనే ఆయన్ని గ్రహదేవత అన్నారు. సూర్యుడు ఓకే. లేకపోతే మిగతావి ఏమీ లేవు. అవును. ఆయన నుండి వచ్చే లైట్ రిఫ్లెక్ట్ అవ్వడం ద్వారానే మనకి ఇవన్నీ కనబడుతున్నాయి. అవును. సో, ఆ లైట్ ఇక్కడికి ట్రావెల్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? ఉదాహరణకి ఇప్పుడు కాలపు గణనేనండి. అంతా ఇందులో అంతకుమించి ఏమీ లేదు. ఓకే. మీరు ఇప్పటికిప్పుడు గూగుల్‌లో కొట్టండి. వాట్ ఈస్ ది రేడియస్ ఆఫ్ సన్ ఇన్ మైల్స్ అని నొక్కండి. లేకపోతే వాట్ ఈస్ ది డయామీటర్ ఆఫ్ సన్ ఇన్ మైల్స్ అని నొక్కండి. హ్మ్. నొక్కితే మీకు ఒక ఫిగర్ వస్తుంది. ఇన్ని 64,000 మైళ్ళు, ఇన్ని మైళ్ళు, ఇన్ని మైళ్ళని. సో, కలియుగ ప్రమాణం చూడండి 4,32,000 సంవత్సరాలు. ఈ 4,32,000 సంవత్సరాలు ఎలా వచ్చింది అంటే ఈ డయామీటర్ ఆఫ్ ది సన్ నుండే డెరైవ్ అయ్యి వచ్చింది మనకి. ఓహ్! మనకి అందులో తెలిసిపోతుంది. ఓకే. సో, ఇదంతా లింక్. మనం ఉన్నటువంటి బౌండరీస్ మనం ఎంతకాలం బతకాలి? ఎలా బతకాలి? ఆయు కర్మ చ విత్తం చ విద్యా నిధనమేవ చ. పంచైతాని విలిఖ్యంతే గర్భస్థ్యస్య విదైహినః. 5వ నెలలో, 6వ నెలలో ఉన్నప్పుడే ఆయుర్దాయం బ్రహ్మగారు రాసేస్తాడు. హ్మ్. అంటే ఈ శరీరము ఇంతకాలం బతుకుతుంది. ఓకే. కర్మ వీడు ఏ పని చేయాలి? డాక్టర్, పొలిటీషియన్, లేకపోతే ఇంజినీర్, లేకపోతే ఇలా డైలీ పని చేసుకోవాలి. విత్తంచ ఇంత డబ్బు సంపాదించాలి. అది కూడా రాసి పెట్టేసి ఉంటుంది. ఓహ్! మనం ఈర్ష్యాద్వేషాలు ఎక్కువైపోయి పక్కవాడికి ఏదైనా రూపాయి వస్తుంటే మనం పాడు చేసేద్దాం అనుకుంటాం. అవును. ఎవ్వడు రూపాయి పాడు చేయలేడు. ఓకే. వాడికి ఎంతైతే రాసి పెట్టుందో వాడు దాన్ని అనుభవిస్తాడు, సంపాదించుకుంటాడు. ఇలా ఆయు కర్మచ విత్తంచ విద్యా నిధనమేవచ. వాడికి ఎంత విద్య రావాలి, ఎంత చదువుకోవాలి అన్నది కూడా ఓకే. భగవంతుడు రాసేస్తాడు. అంటే మీరు చూడండి ఒక మౌల్డ్ ఉంటుంది. అంటే ఇప్పుడు వినాయక చవితులకి, అమ్మవారికి ఒక అవును. మౌల్డ్ ఉంటుంది కదా! అవును. దానిలో మట్టేస్తే ఆకారం వచ్చేస్తుంది. అలాగే ఫస్ట్ శరీరం ఫార్మ్ అయిపోతుంది. ఫార్మ్ అయిపోయిన తర్వాత ఓహో! ఈ శరీరం ఇటువంటిది. దీనికి ఇంత ఆయుర్దాయం ఉంది. లేపోతే ఇది ఈ కర్మ చేయాలి. ఇంత సుఖంగా, భోగంగా అనుభవించాలి. ఓకే. అలాంటి ప్రాణిని ప్రవేశపెడతాడు భగవంతుడు. ఓకే. అందుకనే పెట్టి పుట్టాలి అంటారు.
అచ్చా అచ్చా. ఓకే. అదాన దోషేణ భవే దరిద్రో దారిద్ర్య దోషేణ కరోతి పాపం పాపా దవస్యంతి యాంతి నరకం పునరేవ దరిద్ర పునరేవ పాపి అన్నాడు. పెట్టి పుట్టడం అంటే ఏంటి? ఈ జన్మలో మనం ఏదైనా దానం చేసామనుకోండి, అవును. వచ్చే జన్మలో భగవంతుడు దానికి అనుబంధంగా మనకి జన్మనిస్తాడు ఓకే. మనం ఓకే. దానం చేసినందుకు. అచ్చా అచ్చా. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ ఇంటర్లింక్డ్. ఈ కాంతి, లేకపోతే ఈ సమయము, ఈ సూర్యుడు, ఈ గ్రహాలు, ఈ టైము, ఈ ఫ్రీక్వెన్సీలు, ఈ మాడ్యులేషన్లు, మన కంటికి కనిపించేవి, కనిపించనివి, ఇలా మనం లెక్క పెట్టుకుంటూ పోతుంటే ఉత్త లైట్ గురించి మనం చదవడానికి మన జీవితం సరిపోదు. బా. ఉదాహరణకి ఇప్పుడు మనకి లైట్లు ఫోకస్ అవుతున్నాయి, దాంట్లో డైఫ్రాక్షన్ ఉంటుంది, లేకపోతేనేమో రిఫ్లెక్షన్ ఉంటుంది, రిఫ్రాక్షన్ ఉంటుంది, ఇలా చాలా రకాలుగా లైట్ లోపలికి వెళ్ళడం బయటకు రావడం ఉంటాయి. సార్ ఇవన్నీ మాకు తెలియదు కానీ ఇంతమంది జ్యోతిష్యులు ఇన్ని రకాలు ఎలా చెప్తున్నారు మరి ఒకే విషయాన్ని? ఇందులో ఒకటండి అధ్యయనం. ఓకే. చదివే దాన్ని బట్టి మనం చెప్పగలుగుతాం. ఉదాహరణకి నా పంధా ఉందనుకోండి, నాకు మా గురువు గారు చెప్పిన విషయం ఏంటి అంటే, జ్యోతిష్ శాస్త్ర రీత్యా మనం ఏదైనా ₹1 సంపాదించేటప్పుడు లేనిది చెప్పకూడదు. అందుకనే సప్రమాణమైనటువంటి శాస్త్రాన్ని అందించాలి. దానికి ఏంటి చేయాలి అంటే శ్లోకపూరితమైన ఆధారం. ఓకే. ఉదాహరణకి ఏలినాటి శని దోషం ఉంది అవును. చెప్తారు, భయపెడతారు, కానీ దానికి ప్రమాణం ఎవరు చెప్పట్లేదు. అవును. తేజో హానిర్మతిర్భ్రంశో మనఃపీడ భయంతదా రోగార్తిర్బంధువైరం చావ్యసనం జన్మగేశనం. అంటే శని సంచారం జరుగుతున్నప్పుడు ఏమేం ఫలితాలు ఇస్తారన్నది అందులో రాసేశారు. సో ఆ రకంగా మనం చెప్పుకుంటూ వెళ్ళాలి తప్పితే ప్రజల్ని భయపెట్టో, మభ్యపెట్టో, లేకపోతే భయభ్రాంతులకు గురి చేసో చెప్పకూడదు. ఇది అధ్యయనం వల్ల వస్తుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటి అంటే 30 రోజుల్లో తెలుగు, 30 రోజుల్లో ఇంగ్లీష్ ఎలాగా, 30 రోజుల్లో జ్యోతిష్యం ఎలాగా. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.